नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भ्रष्टाचार और अनियमितताओं में केवल भाजपा और बीआरएस ही शामिल है। सैकड़ों करोड़ की लूट में बंदी संजय का क्या हाथ है? सूरत चेयरमैन एवं शहर कांग्रेस अध्यक्ष कोमटिरेड्डी रेड्डी नरेंद्र रेड्डी। यह प्रेस कॉन्फ्रेंस पूर्व में मीडिया में आई खबरों को दिखाने के लिए आयोजित की गई थी। कोमटिरेड्डी नरेंद्र रेड्डी ने पावर पॉइंट प्रेजेंटेशन दिया। एसयूडी के चेयरमैन और नगर कांग्रेस के अध्यक्ष कोमटिरेड्डी नरेंद्र रेड्डी ने कहा कि उन्होंने खुद भाजपा और टीआरएस पार्टियों के भ्रष्टाचार और अनियमितता को उजागर किया है और तत्कालीन शेयरधारक बंडी संजय कुमार और पूर्व मेयर सुनील राव एक पार्टी के रूप में एकजुट हुए। उन्होंने आरोप लगाया कि बीआरएस और टीआरएस दोनों ही पार्टियां एक पार्टी के रूप में एकजुट है। स्मार्ट सिटी के कार्यों में भाजपा दलों ने मिलकर अनियमितताएं की थी। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। నమస్కారం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా అంటగాగుతూ ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాయి, వీళ్ళ యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది. మేము గతంలో చాలా మార్లు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అశాస్త్రీయంగా మరి దీనిలో పూర్తిగా దోపిడీ గురి జరుగుతోంది. దీంట్లో డబ్బులు ఎవడిస్తే దాని ప్రకారం పనులు అవినీతి జరుగుతూ ఉంది. నాణ్యత లోపంతో నడుస్తూ ఉన్నాయని మేము పదే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నగర పార్టీగా మేము ఏ విధంగా పోరాటం చేసినాం, ఎంత మేరకు పోరాటం చేసినాం, దాంట్లో బీజేపీ పాత్ర ఏంది, ఆనాడు ఉన్నటువంటి ఆనాడు ఎంపీగా ఈనాడు మంత్రిగా ఉన్నా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి పాత్ర ఏంది, మేము పోరాటం చేస్తే ఆయన ఏ విధంగా స్పందించిండు, ఎంత మేరకు స్పందించిండు, అసలు స్పందించిండా లేదా, ఈ ఇద్దరు కలిసి దోపిడీకి పాల్పడ్డ సంగతి, ఈ దోపిడీలో భాగస్వాములన్న సంగతి స్పష్టంగా మేము చేసినటువంటి గత పోరాటంలో వారి యొక్క పాత్ర ఏంటి మీరు ఒక్కసారి దయచేసి గమనించమని చెప్పి దీన్ని మీరు చూడండి. మీ మీడియా ఛానళ్ళనే మీ మీడియాలోనే వచ్చినటువంటి కథనాలు మీరు ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక్కటే అని మరోసారి రుజువైందన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్లోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టవర్ సర్కిల్ వద్ద దెబ్బతిన్న ఫుట్పాత్, విద్యానగర్ లో రోడ్డు వెడల్పు తగ్గించి ఫుట్పాత్ వేయకుండా వదిలేసిన ఫోటోలు, తదితర ప్రాంతాలలో నాసిరకం పనుల ఫోటోలను ఆయన మీడియాకు చూపించారు. నాణ్యత లోపంతో నడుస్తామని, డిలే పనులు నడుస్తామని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీరు నిజంగా చెప్పేసింటుంటే ఈ సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాటా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పనుల విషయంలో ఎందుకు మీరు సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తలేదు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ ఇలా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి సూర్య శ్రీనివాస్ గారికి ఎందుకు రిప్రజెంటేషన్ చేస్తున్నారు చెప్పడంతో అంటే దీనివల్ల స్పష్టంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి బీ టీం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎలా ఉందండి పట్టణంలో పరిస్థితి? ఇప్పుడు ఇది గత 3 సంవత్సరాలుగా ఇట్లాంటి దుస్థితి ఈ ప్రాంతంలో కాదు, చాలా ప్రాంతాలలో ఉంది. ఏమంటున్నామంటే దీన్ని రెక్టిఫై చేయడానికి అసలు ఇక్కడ స్థానికున్నటువంటి నాయకత్వం, పాలకులు దేన్ని కూడా పట్టించకుండా మీది మెరుగు దిద్ది అభివృద్ధి
జరిగిపోయింది, కరీంనగర్ అద్భుతం జరిగిపోయింది చెప్ప కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కబ్జాలు. కూడా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి పరిష్కారం చేయాలని చెప్పి కోరడం జరిగింది. విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు కరీంనగర్. మరి పాలకులు మేము ఎంత చెప్పినా వినలేనటువంటి దౌర్భాగ్యం వస్తే ఆ స్థానికులు కూడా ఆ షాప్ లో కూడా మరి ఐరన్ ఫ్రేమ్ చేసుకొని లోపలికి పోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి కార్పొరేటర్కు మేయర్కు వీళ్ళందరికీ కూడా మేము పదే చెప్తా కూడా వాళ్ళు కూడా 2 సంవత్సరాల నుంచి ఎక్కడే అక్కడే ఉంది. ఇవాళ ఈ ఫిల్టర్ బెడ్ మీరు చూసినట్టయితే 3 మోటార్లు ఉంటే అందులో ఒకటే మోటార్ నడుస్తాం, ఇంకొక మోటార్ ఇంత వేసవిగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటాం. కానీ కొత్తగా తవ్వి మళ్ళీ దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇలా చిత్తశుద్ధి మేము ప్రశ్నిస్తాం. గత 2 సంవత్సరాల నుంచి